ఎంజాయ్ చేస్తాం, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. మన హీరోయిన్ మొత్తం దివ్యభారతి ఎలా చేసింది అప్పట్లో మేము చిన్నప్పుడు చూసినాం, అలా చేసింది యాక్టింగ్. ఇక్కడ తనిఖీ యాక్టింగ్ చాలా బాగుంది. కీరవాణి గారి మ్యూజిక్ మొత్తం దుమ్ము లేచిపోయింది. ఒక జాకీ చాన్, ఒక బ్రూస్ లీ అప్పట్లో మన టీవీలో చూస్తాం. వాళ్ళ తర్వాత అంటే మన పవన్ కళ్యాణ్ అంటే ఫైట్స్ చేయాలంటే ఎందుకంటే బ్రో నేను ఒప్పుకుంటాను, మూవీలో సిజిఐ మైనస్, విఎఫ్ఎక్స్ మైనస్, సెకండ్ హాఫ్ ల్యాగ్ ఉంటుంది, క్లైమాక్స్ కూడా బాగాలేదు. కానీ మూవీలో పాజిటివ్స్ కూడా చాలానే ఉన్నాయి, అదైతే ఎవరు మాట్లాడడం లేదు. పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కావచ్చు, కీరవాణి గారి సాంగ్స్, మ్యూజిక్, బీజిఎం బాగుంది. అండ్ కెమెరా వర్క్ కూడా బాగుంది అనమాట. అండ్ ఫస్ట్ హాఫ్ లో అయితే ఒక 4 సీన్లు అల్టిమేట్ గా ఉంటాయి. పవన్ మెయిన్ అంతా కూడా ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్. అసలు ఏంటంటే సినిమాలో ఎవరు కష్టపడలేదు, అందరూ ఇష్టపడి చేశారు. అందుకే ప్రాణం పోసి ఈ బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఎవరి పాత్రలు వాళ్ళు జీవించేశారు అంతే. అన్న అన్ని సినిమాలు అలా ఉంటాయా? ఉండవు కదా, కొన్ని కొన్ని లోటుబాట్లు ఉంటాయి, అలా చూసుకుంటూ వెళ్ళిపోవడమే ఉంటది, పట్టించుకోకూడదు అంతే. ఇంకా అది సినిమా అయితే నాకు నచ్చింది. 400 కోట్లు పక్క రాసి పెట్టుకోండి, ఫస్ట్ వారంలో వచ్చేస్తుంది మొత్తం కలెక్షన్. అదండి చెప్పండి, పక్కా కొడుతుంది. అది పాన్ ఇండియా కాదు, ఇది పవన్ ఇండియా సినిమా. ఈ పవన్ ని అంది అన్నారు కదా మోడీ గారు, అంతే. ఇంకా చెప్పండి. నేను చెప్తానన్నా, నేను ఏమన్నా అది ప్లాన్ గా వాళ్ళకి బుర్రలేని వాళ్ళు చూడలేరు, పక్కన వాళ్ళు చూడండి ఎవరు, అంతే. వెళ్ళిన వాళ్ళు వెళ్ళినవారు చెడగొడేస్తారు. ఆ ట్రోల్ పట్టుకోకూడదు, మన కళ్ళతో చూడాలి. ఎక్కడ ఏం తగ్గలేదు, హైప్ ఎక్కడ తగ్గలేదు. సో మనం చూస్తున్నప్పుడు సాఫీగా వెళ్తుంది బాగా రోడ్డు, మధ్యలో 2-3 గుంతలు వస్తే ఎలా ఉంటది, కొంచెం చిరాకు వస్తూ ఉంటది. అలాగా మధ్యలో ఆ సీజీ వర్క్లు, గ్రాఫిక్ వర్క్లు, సినిమా లవర్ ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటాడు, అరే అలా ఉంటే బాగుండేమో, ఇది ఇలా ఉంటే బాగుండేమో అనేది ప్రతి ఒక్కరికి ఉంటది కదా. సో అలాగే నాకు అభిప్రాయం వచ్చింది. ఫ్యాన్స్ అంటే అందరూ ఏమనుకుంటారంటే ఏం మాట్లాడితే ఏమవుద్దు అని అనుకుంటారు. సో నేను ఒక మూవీ లవర్ గా, పవన్ కళ్యాణ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ గా చెప్పేది ఏంటంటే, సెకండ్ హాఫ్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలనేది నేను చెప్పేది ఏంటంటే. ఎందుకంటే అలాగని చెప్పి ఇది తక్కువ చేయట్లా. ఓయమ్మ అసలు పవన్ కళ్యాణ్ గారు సింహాన్ని వేలుతోటి ఆపుతాడు, ఎలివేషన్ షాట్లు కానీ ఎంజాయ్ చేస్తాం, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. మన హీరోయిన్ మొత్తం దివ్యభారతి ఎలా చేసింది అప్పట్లో మేము చిన్నప్పుడు చూసినాం, అలా చేసింది యాక్టింగ్. ఇక్కడ తనిఖీ యాక్టింగ్ చాలా బాగుంది. కీరవాణి గారి మ్యూజిక్ మొత్తం దుమ్ము లేచిపోయింది. ఒక జాకీ చాన్, ఒక బ్రూస్ లీ అప్పట్లో మన టీవీలో చూస్తాం. వాళ్ళ తర్వాత అంటే మన పవన్ కళ్యాణ్ అంటే ఫైట్స్ చేయాలంటే ఎందుకంటే బ్రో నేను ఒప్పుకుంటాను, మూవీలో సిజిఐ మైనస్, విఎఫ్ఎక్స్ మైనస్, సెకండ్ హాఫ్ ల్యాగ్ ఉంటుంది, క్లైమాక్స్ కూడా బాగాలేదు. కానీ మూవీలో పాజిటివ్స్ కూడా చాలానే ఉన్నాయి, అదైతే ఎవరు మాట్లాడడం లేదు. పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కావచ్చు, కీరవాణి గారి సాంగ్స్, మ్యూజిక్, బీజిఎం బాగుంది. అండ్ కెమెరా వర్క్ కూడా బాగుంది అనమాట. అండ్ ఫస్ట్ హాఫ్ లో అయితే ఒక 4 సీన్లు అల్టిమేట్ గా ఉంటాయి. పవన్ మెయిన్ అంతా కూడా ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్. అసలు ఏంటంటే సినిమాలో ఎవరు కష్టపడలేదు, అందరూ ఇష్టపడి చేశారు. అందుకే ప్రాణం పోసి ఈ బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఎవరి పాత్రలు వాళ్ళు జీవించేశారు అంతే. అన్న అన్ని సినిమాలు అలా ఉంటాయా? ఉండవు కదా, కొన్ని కొన్ని లోటుబాట్లు ఉంటాయి, అలా చూసుకుంటూ వెళ్ళిపోవడమే ఉంటది, పట్టించుకోకూడదు అంతే. ఇంకా అది సినిమా అయితే నాకు నచ్చింది. 400 కోట్లు పక్క రాసి పెట్టుకోండి, ఫస్ట్ వారంలో వచ్చేస్తుంది మొత్తం కలెక్షన్. అదండి చెప్పండి, పక్కా కొడుతుంది. అది పాన్ ఇండియా కాదు, ఇది పవన్ ఇండియా సినిమా. ఈ పవన్ ని అంది అన్నారు కదా మోడీ గారు, అంతే. ఇంకా చెప్పండి. నేను చెప్తానన్నా, నేను ఏమన్నా అది ప్లాన్ గా వాళ్ళకి బుర్రలేని వాళ్ళు చూడలేరు, పక్కన వాళ్ళు చూడండి ఎవరు, అంతే. వెళ్ళిన వాళ్ళు వెళ్ళినవారు చెడగొడేస్తారు. ఆ ట్రోల్ పట్టుకోకూడదు, మన కళ్ళతో చూడాలి. ఎక్కడ ఏం తగ్గలేదు, హైప్ ఎక్కడ తగ్గలేదు. సో మనం చూస్తున్నప్పుడు సాఫీగా వెళ్తుంది బాగా రోడ్డు, మధ్యలో 2-3 గుంతలు వస్తే ఎలా ఉంటది, కొంచెం చిరాకు వస్తూ ఉంటది. అలాగా మధ్యలో ఆ సీజీ వర్క్లు, గ్రాఫిక్ వర్క్లు, సినిమా లవర్ ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటాడు, అరే అలా ఉంటే బాగుండేమో, ఇది ఇలా ఉంటే బాగుండేమో అనేది ప్రతి ఒక్కరికి ఉంటది కదా. సో అలాగే నాకు అభిప్రాయం వచ్చింది. ఫ్యాన్స్ అంటే అందరూ ఏమనుకుంటారంటే ఏం మాట్లాడితే ఏమవుద్దు అని అనుకుంటారు. సో నేను ఒక మూవీ లవర్ గా, పవన్ కళ్యాణ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ గా చెప్పేది ఏంటంటే, సెకండ్ హాఫ్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలనేది నేను చెప్పేది ఏంటంటే. ఎందుకంటే అలాగని చెప్పి ఇది తక్కువ చేయట్లా. ఓయమ్మ అసలు పవన్ కళ్యాణ్ గారు సింహాన్ని వేలుతోటి ఆపుతాడు, ఎలివేషన్ షాట్లు కానీ ఎంజాయ్ చేస్తాం, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. మన హీరోయిన్ మొత్తం దివ్యభారతి ఎలా చేసింది అప్పట్లో మేము చిన్నప్పుడు చూసినాం, అలా చేసింది యాక్టింగ్. ఇక్కడ తనిఖీ యాక్టింగ్ చాలా బాగుంది. కీరవాణి గారి మ్యూజిక్ మొత్తం దుమ్ము లేచిపోయింది. ఒక జాకీ చాన్, ఒక బ్రూస్ లీ అప్పట్లో మన టీవీలో చూస్తాం. వాళ్ళ తర్వాత అంటే మన పవన్ కళ్యాణ్
అంటే ఫైట్స్ చేయాలంటే ఎందుకంటే బ్రో నేను ఒప్పుకుంటాను మూవీలో సిజిఐ మైనస్ విఎఫ్ఎక్స్ మైనస్ సెకండ్ హాఫ్ ల్యాగ్ ఉంటుంది, క్లైమాక్స్ కూడా బాగాలేదు. కానీ మూవీలో పాజిటివ్స్ కూడా చాలానే ఉన్నాయి, అదైతే ఎవరు మాట్లాడడం లేదు. పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కావచ్చు, కీరవాణి గారి సాంగ్స్, మ్యూజిక్, బీజిఎం బాగుంది అండ్ కెమెరా వర్క్ కూడా బాగుంది అనమాట. అండ్ ఫస్ట్ హాఫ్ లో అయితే ఒక 4 సీన్లు అల్టిమేట్ గా ఉంటాయి. పవన్ మెయిన్ అంతా కూడా ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్. అసలు ఏంటంటే సినిమాలో ఎవరు కష్టపడలేదు, అందరూ ఇష్టపడి చేశారు. అందుకే ప్రాణం పోసి ఈ బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఎవరి పాత్రలు వాళ్ళు జీవించేశారు అంతే. బట్ కొంతమంది వచ్చి సెకండ్ హాఫ్ కొంచెం స్లో ఉంది, విఎఫ్ఎక్స్ బాగాలేదని చెప్పేసి చెప్తున్నారు. అన్న అన్ని సినిమాలు అలా ఉంటాయా? ఉండవు కదా, కొన్ని కొన్ని లోటుపాట్లు ఉంటాయి, అలా చూసుకుంటూ వెళ్ళిపోవడమే ఉంటది, పట్టించుకోకూడదు అంతే. ఇంకా అది సినిమా అయితే నాకు నచ్చింది. 400 కోట్లు పక్క రాసి పెట్టుకోండి, ఫస్ట్ వారంలో వచ్చేస్తుంది మొత్తం కలెక్షన్. అదండి చెప్పండి, పక్కా కొడుతుంది. అది పాన్ ఇండియా కాదు, ఇది పవన్ ఇండియా సినిమా. ఈ పవన్ ని అంది అన్నారు కదా మోడీ గారు, అంతే. ఇంకా చెప్పండి. ఇప్పుడు ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ ఇస్తారు కదా, నేను తిట్టాలన్నా నేను ఏమన్నా అది ఫ్యాన్ గా వాళ్ళకి బుర్రలేని వాళ్ళు చూడలేరు, పక్కన వాళ్ళు చూడండి ఎవరు, అంతే. వెళ్ళిన వాళ్ళు వెళ్ళినవారు చెడగొడేస్తారు. ఆ ట్రోల్ పట్టుకోకూడదు, మన కళ్ళతో చూడాలి. ఎక్కడ ఏం తగ్గలేదు, హైప్ ఎక్కడ తగ్గలేదు. సో మనం చూస్తున్నప్పుడు సాఫీగా వెళ్తుంది బాగా రోడ్డు, మధ్యలో 2-3 గుంతలు వస్తే ఎలా ఉంటది, కొంచెం చిరాకు వస్తూ ఉంటది. అలాగా మధ్యలో ఆ సీజీ వర్క్లు, గ్రాఫిక్ వర్క్లు, సినిమా లవర్ ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటాడు, అరే అలా ఉంటే బాగుండేమో, ఇది ఇలా ఉంటే బాగుండేమో అనేది ప్రతి ఒక్కరికి ఉంటది కదా. సో అలాగే నాకు అభిప్రాయం వచ్చింది. ఫ్యాన్స్ అంటే అందరూ ఏమనుకుంటారంటే ఏం మాట్లాడితే ఏమవుద్దు అని అనుకుంటారు. సో నేను ఒక మూవీ లవర్ గా, పవన్ కళ్యాణ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ గా చెప్పేది ఏంటంటే సెకండ్ హాఫ్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలనేది నేను చెప్పేది ఏంటంటే, ఎందుకంటే అలాగని చెప్పి ఇది తక్కువ చేయట్లా. ఓయమ్మ అసలు పవన్ కళ్యాణ్ గారు సింహాన్ని వేలుతోటి ఆపుతాడు, ఎలివేషన్ షాట్లు కానీ ఎంజాయ్ చేస్తాం, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. మన హీరోయిన్ మాత్రం దివ్యభారతి ఎలా చేసిన అప్పట్లో మేము చిన్నప్పుడు చూసినాం, అలా చేసింది యాక్టింగ్. ఇక్కడ తనిఖీ యాక్టింగ్ చాలా బాగుంది. కీరవాణి గారి మ్యూజిక్ మాత్రం దుమ్ము లేచిపోయింది. ఒక జాకీ చాన్, ఒక బ్రూస్ లీ అప్పట్లో మన టీవీలో చూస్తాం. వాళ్ళ తర్వాత అంటే మన పవన్ కళ్యాణ్ అంటే ఫైట్స్ చేయాలంటే ఎందుకంటే బ్రో నేను ఒప్పుకుంటాను మూవీలో సిజిఐ మైనస్ విఎఫ్ఎక్స్ మైనస్ సెకండ్ హాఫ్ ల్యాగ్ ఉంటుంది, క్లైమాక్స్ కూడా బాగాలేదు. కానీ మూవీలో పాజిటివ్స్ కూడా చాలానే ఉన్నాయి, అదైతే ఎవరు మాట్లాడడం లేదు. పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కావచ్చు, కీరవాణి గారి సాంగ్స్, మ్యూజిక్, బీజిఎం బాగుంది అండ్ కెమెరా వర్క్ కూడా బాగుంది అనమాట. అండ్ ఫస్ట్ హాఫ్ లో అయితే ఒక 4 సీన్లు అల్టిమేట్ గా ఉంటాయి. పవన్ మెయిన్ అంతా కూడా ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్. అసలు ఏంటంటే సినిమాలో ఎవరు కష్టపడలేదు, అందరూ ఇష్టపడి చేశారు. అందుకే ప్రాణం పోసి ఈ బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఎవరి పాత్రలు వాళ్ళు జీవించేశారు అంతే. బట్ కొంతమంది వచ్చి సెకండ్ హాఫ్ కొంచెం స్లో ఉంది, విఎఫ్ఎక్స్ బాగాలేదని చెప్పేసి చెప్తున్నారు. అన్న అన్ని సినిమాలు అలా ఉంటాయా? ఉండవు కదా, కొన్ని కొన్ని లోటుపాట్లు ఉంటాయి, అలా చూసుకుంటూ వెళ్ళిపోవడమే ఉంటది, పట్టించుకోకూడదు అంతే. ఇంకా అది సినిమా అయితే నాకు నచ్చింది. 400 కోట్లు పక్క రాసి పెట్టుకోండి, ఫస్ట్ వారంలో వచ్చేస్తుంది మొత్తం కలెక్షన్. అదండి చెప్పండి, పక్కా కొడుతుంది. అది పాన్ ఇండియా కాదు, ఇది పవన్ ఇండియా సినిమా. ఈ పవన్ ని అంది అన్నారు కదా మోడీ గారు, అంతే. ఇంకా చెప్పండి. ఇప్పుడు ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ ఇస్తారు కదా, నేను తిట్టాలన్నా నేను ఏమన్నా అది ఫ్యాన్ గా వాళ్ళకి బుర్రలేని వాళ్ళు చూడలేరు, పక్కన వాళ్ళు చూడండి ఎవరు, అంతే. వెళ్ళిన వాళ్ళు వెళ్ళినవారు చెడగొడేస్తారు. ఆ ట్రోల్ పట్టుకోకూడదు, మన కళ్ళతో చూడాలి. ఎక్కడ ఏం తగ్గలేదు, హైప్ ఎక్కడ తగ్గలేదు. సో మనం చూస్తున్నప్పుడు సాఫీగా వెళ్తుంది బాగా రోడ్డు, మధ్యలో 2-3 గుంతలు వస్తే ఎలా ఉంటది, కొంచెం చిరాకు వస్తూ ఉంటది. అలాగా మధ్యలో ఆ సీజీ వర్క్లు, గ్రాఫిక్ వర్క్లు, సినిమా లవర్ ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటాడు, అరే అలా ఉంటే బాగుండేమో, ఇది ఇలా ఉంటే బాగుండేమో అనేది ప్రతి ఒక్కరికి ఉంటది కదా. సో అలాగే నాకు అభిప్రాయం వచ్చింది. ఫ్యాన్స్ అంటే అందరూ ఏమనుకుంటారంటే ఏం మాట్లాడితే ఏమవుద్దు అని అనుకుంటారు. సో నేను ఒక మూవీ లవర్ గా, పవన్ కళ్యాణ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ గా చెప్పేది ఏంటంటే సెకండ్ హాఫ్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలనేది నేను చెప్పేది ఏంటంటే, ఎందుకంటే అలాగని చెప్పి ఇది తక్కువ చేయట్లా. ఓయమ్మ అసలు పవన్ కళ్యాణ్ గారు సింహాన్ని వేలుతోటి ఆపుతాడు, ఎలివేషన్ షాట్లు కానీ